అందరికీ నమస్కారం. ఇది నిజమా లేక ఒక ఆవిడ నమ్మకం అని కూడా అనవచ్చు. ఆమె పేరు అన్నపూర్ణ. భర్త పెళ్ళైన సంవత్సరానికే చనిపోయాడు. అప్పటికి అన్నపూర్ణమ్మ కడుపుతో ఉంది. కొడుకు పుట్టాడు. భర్త చనిపోయిన దగ్గర నుండి సాయిబాబాను పూజిస్తూ ఉంటుంది. కృష్ణాష్టమి వచ్చినా సాయిబాబా విగ్రహాన్ని కృష్ణుడిలా అలంకరించేది. ఏ పండగ వచ్చినా దానిని సాయిబాబాతోనే చేసుకుంటుంది. సాయిబాబా తన కొడుకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని నమ్మకం. సంతోషం వచ్చినా బాధ కలిగినా ఒక మనిషికి చెప్పుకున్నట్లు సాయిబాబాకే అన్నీ చెబుతూ ఉంటుంది. సాయిబాబా విగ్రహంతోనే మాట్లాడుతూ ఉంటుంది. ఒకరోజు తన కొడుకు పనిచేసే గోడౌన్లో కొంత సరుకు మాయమయ్యింది. తన కొడుకు ఆ పని చేయకపోయినా తను పనిచేస్తున్న సమయంలోనే సరుకు దొంగతనం జరిగింది కాబట్టి అన్నపూర్ణమ్మ కొడుకుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. అన్నపూర్ణమ్మ సాయిబాబా విగ్రహం ముందు కూర్చొని, నా కొడుకు తప్పు చెయ్యడు, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా, అయినా నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు, వెళ్ళి నా కొడుకును విడిపించు అని సాయిబాబాతో దెబ్బలాడుతూ గొడవ పడుతూ మాట్లాడుతుంది. అంతలో కొడుకు సంతోషంగా, అమ్మా నన్ను పోలీసులు వదిలిపెట్టారు అని చెప్తూ ఇంట్లోకి వచ్చాడు. ఆశ్చర్యంతో ఏం జరిగింది అని అన్నపూర్ణమ్మ అడగగా, నన్ను అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్ ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు. అన్నం పెట్టించుకొని వెళ్తూ వెళ్తూ దొంగతనం జరిగిన సరుకు ఏ షాపులో ఉందో చెప్పి వెళ్ళాడట. ఆ ఇన్స్పెక్టర్ ఆ షాపుకు వెళ్లి చూస్తే అక్కడ ఆ సరుకు ఉంది. దొంగలు కూడా పట్టుబట్టారు, అందుకే నన్ను వదిలిపెట్టారు అని చెప్పాడు కొడుకు. అన్నపూర్ణమ్మ వెంటనే సాయిబాబా విగ్రహం దగ్గరికి వెళ్లి భిక్షగాడి రూపంలో వెళ్లి తన కొడుకుని రక్షించింది నువ్వే కదా అనుకొని సాయిబాబాకి దండం పెడుతూ ఆనందపడుతూ ఉంటుంది. నిజానికి అక్కడ ఒక పోలీస్ ఇన్ఫార్మర్ బిచ్చగాడి రూపంలో వచ్చి ఇన్స్పెక్టర్కి సమాచారం ఇచ్చాడు అనుకుంటున్నారు బయట వాళ్ళు. ఇక్కడ ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. అన్నపూర్ణమ్మ సాయిబాబా మీద ఉన్న నమ్మకం వెలకెట్టలేనిది. ఆ నమ్మకం కారణంగానే కొడుకు విడుదలయ్యాడు అని నమ్ముతుంది. కథ సమాప్తం.